పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసి ఎన్నో వేల మందిని విద్యావంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఒక గృహస్థ క్రైస్తవునిగా ప్రభువు సేవలో నిరంతరం శ్రమిస్తూ, తపిస్తూ ముందుకు సాగుతున్న శ్రీకన్నా జోజయ్య గారికి తన 75వ అమృత మహోత్సవ జన్మదిన సందర్భంగా ఈ చిన్న దృశ్యమాలికను సమర్పించుచున్నాము. శ్రీకన్నా జోజయ్య గారు 1949వ సంవత్సరం జూన్ 23వ తేదీన కడప జిల్లా పోరుమామిళ్ల మండలం OLF అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా హాస్పిటల్ నందు శ్రీకన్నా జయన్న మరియు సోరమ్మల 7వ సంతానముగా జన్మించితిరి. స్వర్గీయ ఫాదర్ నుసి జోసఫ్ గారిచే పోరుమామిళ్ల హోలీ రోసరీ చర్చి నందు బాప్టిజం పొందారు. శ్రీకన్నా జోజయ్య గారి ప్రాథమిక విద్యాభ్యాసం పోరుమామిళ్ల OLF స్కూల్ నందు మరియు హైస్కూల్ విద్య సెయింట్ జోసెఫ్స్ మరియాపురం స్కూల్, కడప నందు జరిగినది. అటుపిమ్మట తన అన్నగారులైన శ్రీకన్నా పాపయ్యగారు మరియు కన్నా రాయప్పగారు మరియు అక్కగార్లు అయిన శ్రీమతి సుశీలమ్మ, శ్రీమతి అంతోనమ్మ, శ్రీమతి మరియమ్మ, శ్రీమతి జొస్పినమ్మ మరియు చెల్లెలు తెరేసమ్మ వీరి అందరి ప్రోత్సాహంతో PUC మరియు BA లిటరేచర్ విద్యను విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్ నందు మరియు బీరెడ్ కోర్సును గుంటూరు AL కాలేజీ నందును పూర్తి చేసితిరి. అటు పిమ్మట 1973వ సంవత్సరంలో వెంకటాపురంలోని గవర్నమెంట్ స్కూల్ నందు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగంలో చేరారు. 1974 సంవత్సరంలో నెల్లూరు డైసిస్లోని కథోలిక గ్రామమైన సిద్దాయి పాలెంలో నివసించుచున్న ఫిలోమినా గారిని వివాహం చేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన 3 సంవత్సరములకే తన ప్రతిభా పాటవాళ్లతో 1976వ సంవత్సరంలో వెంకటాపురంలోని గవర్నమెంట్ స్కూలుకు హెడ్మాస్టర్గా ప్రమోషన్ పొందితిరి. మన ప్రియతమ బిషప్ తండ్రిగారైన స్వర్గీయ అరులయ్య గారు 1980వ సంవత్సరంలో వెంకటాపురం సందర్శించినప్పుడు తన కోరిక మేరకు గవర్నమెంట్ హెడ్మాస్టర్ జాబ్ సైతం వదులుకొని కడప నందు నూతనముగా మొదలుపెట్టిన సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరారు. శ్రీకన్నా జోజయ్య గారికి 3 కుమారులు మరియు 1 కుమార్తె. ఒక కుటుంబ పెద్దగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి బిడ్డలకు చదువు, మర్యాదలు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. పెద్ద కుమారుడిని ప్రైవేటు స్కూల్ టీచర్గా మరియు 2వ కుమారుడిని గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్గా, 3వ కుమారుడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరియు కుమార్తెను సచివాలయ గవర్నమెంట్ ఉద్యోగిగా స్థిరపడుటలో ఎంతో కృషి చేశారు. దాదాపు 27 సంవత్సరములు లెక్చరర్గా సేవలందించి 2007వ సంవత్సరంలో పదవీ విరమణ పొందారు. తన వృత్తి ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరియమ్మగారి ఎడల ఉన్న అమితమైన భక్తితో 1982వ సంవత్సరంలో మరియదళంలో సభ్యుడిగా చేరారు. దాదాపు 42 సంవత్సరాలుగా మరియదళంలో అనేక విభాగాలలో సేవలందిస్తూ నేటికీ కూడా కొనసాగుతున్నారు. అంతేకాక కడప కారాగార పరిచర్య కార్యదర్శిగా మరియు CCI క్యాథలిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి మీటింగ్స్లో పాల్గొని దాని సారాంశాన్ని కడప నందు వివరించేవారు. బెటర్ వరల్డ్ మూవ్మెంట్ మీటింగ్స్లో పాల్గొనడం అయితే నేమి మరియు మరియాపురం ప్యారిస్ కమిటీ మెంబర్గా, MPSS గవర్నింగ్ బాడీ మెంబర్గా అనేక సేవలందించారు. ఫాదర్ P. జోజయ్య గారి బైబిల్ భాష్యం రచనలలో తోడ్పడటం మరియు పుస్తకాలు పంపిణీ చేయుటలో కాని, కథోలిక పత్రిక అయినటువంటి భారతమిత్రంలో వ్యాసాలు రాయటమైతేనేమి మరియు భారతమిత్రం చందాదారులకు పుస్తకాలు పంపిణీ చేయుటలో కాని, ఇలా ఎన్నో ప్రభువు సేవా కార్యక్రమాలలో నేటికీ కూడా అలుపెరగని బాటసారిలాగా ముందుకు వెళుతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్న శ్రీకన్నా జోజయ్య గారికి తన 75వ సంవత్సర అమృతమహోత్సవ జన్మదిన సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రభువు సేవలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియోని సమర్పించుచున్నాము. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఇదిగో ఏలిన వారి దాసనాలను వారమునే దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారమునే.
తీసుకొచ్చింది వారి పాదములను శ్రీవలను నాయకమైన మేము పొందినట్లు యేసుక్రీస్తు నామమున అడిగి ఆమేన్. కృష్ణనాథ్ ప్రేమైన బంధువులారా, ఈరోజు కన్నా జోజయ్య గారు తన యొక్క 75వ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉండగా ఇప్పటి వరకు కన్నా జోజయ్య గారి యొక్క కుటుంబంలో అయితేనేమి వారి వ్యక్తిగత జీవితంలో దేవాదేవుడు చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యముల్ నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా మహిమా ప్రభు స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా వసగినావన ప్రభువా శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా మహిమా ప్రభు స్తుతి మహిమా స్తుతి మహిమా. దినము ఈ మా కుటుంబమైనటువంటి కన్నా జోజయ్య ఫిలోమినా వారి కుటుంబం మీద మీకు సర్వ రాజ్యాధికారమును ఇచ్చి ఉన్నామని బహిరంగముగా ప్రకటించుటకు వచ్చి ఉన్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు నడిచి చూపించిన పుణ్యం దూరముగా తరిమివేయుటకు ఆశించుచున్నాము. మా మనస్సు తెలివి హృదయములను ఏలి మీ పాదముల దాపు చేరు వాని ఎడల సదాకాలము మీ మహిమను పొగడుచు మీ ఉపకారములను పాడుచుండగలమని ఓట మీద జోజప్ప గారును ఈ మా కానుక జపమును మీకు అప్పగించి సమర్పించుదురుగాక. మరియు మా జీవిత కాలములో ఆ జపము మా మనస్సులో ఉండునట్లా చేయుదురుగాక. పరిశుద్ధ హృదయమునకు సదా స్తోత్రము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. కాకుండా దుడుకు చిన్న వాని వలె నడుచు వారల మీదను మీ నుండి దూరముగా పోయిన వారల మీదను మా రాజైన యేసునాథుని పరిశుద్ధ హృదయమునకు వందనము. దానికి సదా పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఇప్పుడు పాట నుండి హృదయమనడు తలుపు నిలచి సదయుడనుచు చాటుచుండు సకల విధములను నిలచి సదయుడనుచు చాటుచుండు సకల విధములను. తలుపు తీయుమా యేసు నడుచుచున్నాడు. అడుగు చూడుమా అడుగు చూడుమా
ఇప్పుడు వీరు కలిసి అలా నడుచుకుంటూ ముందు రూమ్కి వస్తారు, అందరూ తీసుకుంటారు. రండి స్వామి కోటయని నా సర్వము నీవే అని, నా శరణమని నా కోవే అని, యేసయ్యా స్తుతి స్తోత్రం గాన స్తోత్రం. అడుగునే కూడా చెప్తాను. ఓకేనా సార్ హరి ఇది చూసుకోవచ్చు అక్కడ అది ఉండమని చెప్పేవారు. మరి ఓకే మా అమ్మ ముందుకెళ్తాం. మనికి రమ్మా ఇప్పుడు వెళ్ళండి. వస్తాం ఇన్ని ఉండాలి. మంగళవార్త చెప్పాను. దేవుల ప్రసాదం చేత రెండిన మరియు మా వందనము ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు ఇదిగో ఏరిన వారి దాసి ఒక నిమిషం నాన్న వెళ్ళొద్దు నేను పరిశుద్ధ మా పాత్రమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
ఆశీర్వదించబడి తండ్రి దేవుని ప్రణాళికలో భాగంగా పూర్వమైన పెద్ద ఉపదేశిగా 4 శతాబ్దాల పాటు సేవలు అందించిన కన్నా జయమ్య గారి కనిష్ట పుత్రరత్న శ్రీ కన్నా జోజయ్య గారు ఆమె అధ్యాపకులుగా మరియదన అధ్యక్షులు కార్యదర్శిగా బహుముఖ సేవలు సల్పి విశ్రాంత సమయంలో కూడా తమ సేవలను కొనసాగించుచున్న మా తండ్రి గారి వజ్రోత్సవ జన్మదిన మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గురు పుంగవులకు కన్యాస్త్రీలకు ఉపదేశకులకు వివిధ సంఘ సభ్యులకు గాయక బృందములకు బంధుమిత్రులకు హితులకు శ్రేయోభిలాషులందరికీ మా కుటుంబం తరపున హృదయపూర్వక స్వాగతాంజలిని సమర్పించుచున్నాము. మా తల్లి మనపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. పుత్ర సర్వేశ్వరుని ప్రేమ. ఈరోజు శుభదినం, పర్వదినం, పండుగ దినం. ఎందుకంటే శ్రీ కన్నా జయన్న గారి యొక్క 75వ అమృత మహోత్సవ జన్మదినం. కన్నా జయన్న గారి భగవంతుడు ఈ యొక్క జీవితంలో 75 వసంతాలు అంటే లాంగ్ లైఫ్ భగవంతుడు వారికి ఇంకా ఈ యొక్క ఆయుష్ ప్రసాదించి మరి ఆయన దేవునికి కృతజ్ఞతగా తన యొక్క సతీమణి ఫిలోమినా గారితో వారి యొక్క బిడ్డలతో బంధువర్గాలతో మరి ఈ యొక్క వేడుకలు చేసుకుంటున్నారు. వారికి మనందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వెలుగుతున్నారు. మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఇంకా కూడా మరి మరిదల ప్రెసిడెంట్గా మరిదల సభ్యుల ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నారు. యంత్రాసనంలో కూడా మరి వారికి దేవుడు నిండు నూరేళ్ళు దయచేయాలని ఈ పవిత్రమైన పూజా పనిలో ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైన పూజా పని యోగ్యంగా నెరవేర్చడంతో దేవుని యొక్క శక్తి బలం మనకు కావాలి. మరి ముఖ్యంగా మనం ఉన్నటువంటి బలహీనతలు, మనం ఉన్నటువంటి లోపాలు ప్రసాదించమని వేడుకుందాం. Thank you.
నిరంతరము ఆనందంతో సేవించినట్టు అనుకరింపుడు మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములా జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జీవన చేస్తున్నాము.
సువిశేషంలోని భాగము. మార్కు సువార్త 5వ అధ్యాయము వచనములు 30 నుండి 40 వరకు. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్టున్నది, మేము చనిపోతున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగేను. మీరింత భయపడితేలా, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపరచు, గాలియు సముద్రము సైతము ఈయనను లోబడుతున్నవి. ఈయన ఇది క్రీస్తు సువిశేషము. సొలొమోను తన బిడ్డల్ని పెంచలేదు. ఆస్తి అంతస్తు ఐశ్వర్యాలు అన్ని ఇచ్చాడు. కానీ కన్ను విందు కనుక ప్రవర్తిస్తే వారిని ఆయన తునీకరించినప్పుడు మళ్ళీ కోరుకోలేంత, మళ్ళీ నిలబడినంత స్థాయి వాళ్ళు దిగలేకపోయారు. ఏలి కుమారులు చూడండి, సామెత బిడ్డలు కానీ, దావీదు బిడ్డలు కానీ, సొలొమోను బిడ్డలు కానీ చూడండి. అంటే ఎక్కడ లోపం జరిగింది? మీకే ప్రశ్న. తల్లిదండ్రులు ఎక్కడ లోపం జరిగింది? సఫలమైనాడు. చూడండి, బిడ్డలు పండుగ చేసుకుంటే, బిడ్డలు విందు చేసుకుంటే ఎక్కడ ఏ పొరపాటు ఈ మధ్యలో ఈ విందు తిని, ఈ విందు ఆరగించి వాళ్ళు కడుపుంటే వాడికి ఏమవుతుంది? నిద్ర వస్తుంది, సాధారణంగా నిద్ర వస్తుంది, వేరే కోరికలు కూడా వస్తాయి. కానీ వీళ్ళు మంచి భోజనం, మంచి మాంసాహారాలు, మంచి విందు, మంచి ద్రాక్షరాసం ఇవన్నీ తాగి కడుపు నింపుకొని వీళ్ళు తప్పు చేసి ఉంటారేమో, తప్పు చేస్తారేమో అని ప్రాయశ్చిత్తాన్ని అర్పించాడు. బిడ్డలంతా శాంతులతో వర్తిల్లుతూ ఉన్నారు. ఎందుకు స్వామి ఈ అమృత బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంలో ఎందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పాయింట్, 1949వ సంవత్సరంలో పౌర్ణమిలో జయన్న శివరమ్మలకు ఒక ముద్దుల బిడ్డ పుట్టాడు, ఒక అందగాడు పుట్టాడు. ఇప్పుడే అంత అందకుండా ఆయన వయసు పెద్ద బాగుంటాడు కదా, జోడిస్తారు మేడం, బాగుంటుంది కదా. 20 సంవత్సరాలు చాలా బాగుంటుంది సార్. ఇప్పుడే నేను సాయంత్రం శివరమ్మకు పౌర్ణమిలో పుట్టాడు. నృసింహస్వామి జ్ఞానస్వామి ఇచ్చాడు. ఆ రోజుల్లో నృసింహస్వామి అంటే పెద్ద స్వామి. 1 నుంచి 5 వరకు వైద్యంలో చదివాడు. 6 నుంచి 10 వరకు మన కోటింగ్లో చదివాడు. పిఎస్సి డిగ్రీ విజయవాడలో చదివాడు. బీఈడి గుంటూరులో చేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత 175 రూపాయలకు వెంకటాపురంలో గవర్నమెంట్ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం మొదలు పెట్టాడు. 175 రూపాయలు. మరి అది అదృష్టమో దురదృష్టమో అని తెలియదు. కానీ ఈయన ఈ అందగాడు 60 అనే అందగారికి కనపడ్డాడు. ఎక్కడ ఆయన కూడా అజాంలో, ఆయన ఐదు వెలుగు అందం సత్తం. ఆయన ఈయన చూసి వరించి, సార్ కాలేజీ పెడుతున్నాం, కడపకు వస్తారా అని అడిగారట. అప్పటికే 100 రూపాయలకు మన జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా మొదలెట్టాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఉద్యోగం. ఈ దీనికోసం మనం ఎన్ని తాపత్రాలు పడినట్లో ఈ ఏడేటు కోసం, ఈ ఏడేటు రావడం ఇదంతా సరే. ఏదో అక్కడ చేరాడు. చాలా మందికి సార్ క్లాసులు నేను విన్నా. దేవసాయం ఫాదర్ కానిచ్చి అంటే 60 ఏళ్ళు ఉంటాయి. దేవసాయం 60-62 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి చదువు మొదలు పెట్టాడు. నేను చాలా మంది కదా, ఆయన కళ్ళకు, ఆయన ఇంటి ఆయన చెప్పేది ఎంత తెలుసులేదు. కానీ ఆ సార్లు డ్రెస్ చేసుకోవాలా, ఆ సార్లు చూసి ఆనందంగా పడేవాళ్ళం మేము అనేవాళ్ళం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎంతో మంది గురువులకి ఆయన చదువు చెప్పిన గురువులు ఆయన ముందు కనపడతాయి. ఆయన స్వాతంత్ర సమయం కదా, స్వాతంత్ర సమయం అంటాడు. 75 సంవత్సరాల మనిషి 25, 32, 33 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఎందుకు ఆయనకు వనగూరాయి? 75 వసంతాల ఈ జన్మదిన వేడుకలు చెప్పుకోవడానికి ఎక్కడో పూర్ణామిలో అదంతా ఎక్కడేదో ఎక్కువ మళ్ళీ
మరొక ప్రపంచంలో అక్కడ పూర్వం ఆ రోజుల్లో అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడ 4 బిడ్డలు పూజలో ప్రతి కార్యక్రమంలో ఖచ్చితంగా కనపడతారు సార్. ఎక్కడ ఖచ్చితంగా అక్కడక్కడ కనపడతారు. ఈ స్థాయికి వచ్చినాడు అంటే కారణం ఎవరు? మీ నాయన తెలుగు రాష్ట్ర మధ్య గురువుల మధ్య ఇంత మధ్య ఆర్భాటంగా ఇంతవరకు తీసుకురావడం కారణం ఎవరు అంటే, నేను సాధారణంగా ఆ సార్ కనపడేటప్పుడు దాన్ని నడుచుకుంటా పోతా ఉంటే సార్ నాకంటే ముందే కుడినే స్వామి అంటాడు అని మొన్న మీరు ఆరోగ్యమాతలో ప్రసంగం చెప్పారు. నేను అందరి సోమవాళ్ళ ప్రసంగం రాసా, మీ ప్రసంగం రాలేదు అన్నాడు. ఏం సార్ అక్కడికి కాదు, మీరు ఒక పదాన్ని 10 పదాలు గౌరవంలో చెప్పేస్తారు, అది వినాలనిపించి. సో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈయన ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం, తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం, దేవుని ఎందుకు వారికి ఉన్నటువంటి ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని, మీతో కలిసి చేయాలని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. మీరందరి ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క ప్రార్థన రాశారు, 2వ రీడింగ్లో రాశారు. 3వ పట్టణంలో దేవుని యొక్క అపారమైనటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ బలం ఏంటో మనం 3వ రీడింగ్లో విన్నాం. సాధనలో ప్రయాణం చేస్తున్నారు, హఠాత్తుగా గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, కళలు అప్పు ఇటు వస్తున్నాయి, పడవ అప్పు ఇటు కలుగుతుంది. లోపల ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులు అవుతున్నారు, ప్రాణాన్ని అరచేతులు పెట్టుకున్నారు. ఉధృతంగా ఉంది, గాలి వీస్తుంది, తుఫాను లేసింది, కరెంట్ వేసినాయి, నీళ్ళు లోపలికి వస్తున్నాయి, పడవ అటు ఇటు అవుతుంది, ప్రాణభయంతో ఉన్నారు. అప్పుడు వాళ్ళలో ఒక్కరికి అంతవరకు యేసుప్రభు గొప్పవాడు, ప్రేమగలవాడు, శక్తి గలవాడు అని మనం ఎవరికి గుర్తురాలి. అందరూ భయపడుతున్నారు. అసలు ఏం చేయాలి అర్థం కాదు. వాళ్ళలో ఒకరికి స్వామి అక్కడ చెప్తారన్నమాట, స్వామి ఎందుకు మీరు చాలా నిశ్చితంగా పడుకోవాలని నిర్మలంగా మేము చచ్చిపోతున్నాం అని మామూలు పదాలలో చెప్పాలంటే ఆయన ఒక లేచి సిగ్గులేదండి అని రాసుకుంటారు. సిగ్గులేండి అన్నమాట, నేనున్నాను అని గాలిని గద్దించి సముద్రం శాంతంగా ఉండమని చెప్తే అది ప్రశాంతత ఏర్పడను అని. సముద్రం అంతా ప్రశాంతత ఏర్పడను. గాలి అడిగింది, తుఫాను అడిగింది, అందరూ గాలి తెలుసుకున్నారు. అప్పుడు గాలిలో సముద్రము సైతమైన రావాల్సిన ఏంటి? ఇదేం విచిత్రం ఉంది అని గర్జించాడు అని. మీరు గాలిలో లేదు, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సమడం పెట్టుకున్నాయి, ఏ గాలి తోడు అని ఎవరన్నా గేద్దాం లేదు ఎక్కువ అరుస్తాడు, రే కూర్చో అందరూ చూసుకుంటాం. వాటిని కానీ ఆయన మాటలకు సముద్రంలో 2గా చేసింది నేను కాదా? సముద్రాన్ని అర్థం నేర్పించింది నేను కాదా? మిమ్మల్ని అందరినీ కాపాడింది నేను కాదా అనే పదాలు అక్కడ వస్తాయి. అంటే ఆ దేవుని యొక్క ఐశ్వర్యం, ఆ దేవుని యొక్క సామర్థ్యం, ఆయన గొప్పతనం, ఆయన మహిమ అవి మన బయట అందరే. కానీ ఆయన నమ్ముకున్నటువంటి మనకు ఆ బలం రాలేదు, ఆ శక్తి రాలేదు. మన ఎవరిని గర్తించిన ఎవరిని ఏమన్నా తిరపట్టాలి మనకు అర్థం కాదు. ఇవన్న బిడ్డలు కూడా, కన్న బిడ్డలు కూడా తిరపట్టాలి ఈరోజు. అంత స్థాయికి అది పట్టణంలో ఉండే గొప్పతనం ఏంటంటే 3 పట్టణాల్లో దేవుని యొక్క గొప్పతనం గాలిని సముద్రం గర్జించడం శాంతత ఏర్పడను అని. కనుక జోదేశారు దేవుని మీద నమ్మకం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుని ఎడల అపారమైన భయభక్తులు ఉన్నాయి. కనుక ఆయన ఇన్ని సంవత్సరాలు 75 years జీవిస్తున్నాం మన ఇండియాలో, మన భారతదేశంలో అంతవరకు జీవించడం అంటే ఈ యొక్క దేవుని యొక్క కృపాబలాత్మకంగా నేను దేవుడికి కృతజ్ఞత చెప్పాలి, నేను పూజ పెడుతున్నాను, మీరు అందరూ రండిస్తామి అని ఒక ఆహ్వానాన్ని మనందరికి ఇచ్చాను. ఈ ఆహ్వానం మనందరికి కావాలి, మనందరూ కూడా అలాంటి ఆహ్వానాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి అన్నది ఒక ముఖ్య దిక్కుచేయాలి. మనందరూ తెలియదు దిక్కుచే లాంటిది అలా ఆయన చేయాలి. కనుక ఈరోజు ఆ దేవుని యొక్క ఐశ్వర్యాలతో కోరుకోవచ్చున్నటువంటి జోదే మాస్టర్ గారిని మనందరం అభినందిస్తూ ఆయన తల్లిగా జీవిస్తూ
ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆయన ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవించాలన్నటువంటి కాంక్షలో మనందరికైనా కృషి చేయగలిగితే అది బాగుంటుంది. రెండోదిగా రోజు మన జీవితంలో అన్ని మలుపులే, ఎక్కడ కన్నులు తెలవదు, ఏ మలుపులో మన జీవితం మారిపోతుందో మనకు తెలవదు. అది దేవుడికి మాత్రమే తెలుసు, దేవుని యొక్క శక్తికే అది ఏర్పడతారు. కనుక ఈ యొక్క సందర్భంలో ఆ భగవంతుడు ఈ 75 వసంత అంటే అమృత పంచగంటలో పూర్వకాలం ఒక ఎత్తుకునేవాడు సినిమా ఎస్పీ రంగారావు చూడండి ఆచారవాడు సార్. కాబట్టి ఇలాంటి బాధ్యత దేవుడు ఆయన వర్తించాలని ఆ భగవంతుని అందులో విశ్వాసాన్ని తెలియజేస్తున్నాం. మీరు ప్రభువుని స్తుతించే సహోదరులారా, అడుగుని మీకు వసపడును, కురించి అడివి పొట్టు వరకు వసపడును అని వాగ్దానం కలిగిన మన ప్రభువుని విశ్వాసం గురించి ఈ దివ్య పూజామణిలో పాల్గొనుచున్న మనమందరము మన శ్రీ సభ అవసరముల కొరకు, సంఘ అవసరముల కొరకు మరియు వ్యక్తిగత అవసరముల కొరకు మన ప్రభువును ప్రార్థించుకుంటూ మన విన్నపాలను విన్నవించుకుందాం. సర్వ సృష్టికర్త అందరినీ పాల్గొనడానికి వేయించిన ఈ సర్వనాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. మీ దివ్య వాక్కు ద్వారా మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు. తల్లిదండ్రుల పుణ్యఫలం బిడ్డలను వరప్రసాదమని కొనసాగించుటకు నాకు కావలసిన శక్తిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మెచ్చే ప్రార్థన ఆలకించండి. సర్వములు పాలించు మా పరలోక తండ్రి, యావత్ శ్రీసభను పరిపాలిస్తున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మరియు ప్రతి క్రైస్తవేతర సహోదరులను దీవించండి. వీరందరూ దైవ ప్రేమ, దైవ జ్ఞానంలో దినదిన ప్రవర్తమానం చెందుతూ దైవ రాజ్య స్థాపనలో క్రైస్తవులందరికీ ఉత్తమమని అందరూ ఓ ప్రభువా వేయించే ప్రార్థన ఆలకించండి. నీవు పుట్టకమునిపే నీ పేరును నా చేతులలో చెక్కియుంటిని అని పలికినవు మా కరుణామయ. ఈ పనిలో సామాన్య ఆదివారం నాడు కన్నా జ్యోతియ సార్ గారి 75 వసంతాల అమృత జన్మదినోత్సవ వేడుకలు జరుపుకొనుటకు ఆయన ఇచ్చినటువంటి ఆయన ఆరోగ్యముల కొరకు మీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకను ఇటువంటి ఎన్నో జన్మదిన వేడుకలను బంధుమిత్రుల శ్రేయోభిలాషులందరితో కలిసి శత జన్మదినోత్సవ వేడుకలకై వీరు సిద్ధపడే భాగ్యాన్ని వీరికి ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా మేము చేరి ప్రార్థనను ఆలకించండి. సద్గురువులైన మా సర్వేశ్వర జ్యోతియ సారు గారిని వారి ప్రార్థనా సహాయమున మేమందరూ విశ్వాస పరులలో నడుచుటకు మాకు వలసిన శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేరి ప్రార్థనను ఆలకించండి. సకల కుటుంబ పాలక తిరు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్న మనందరినీ దీవించండి. జేసు, మరియా, జోజేపుల వలె మేము కూడా విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని ముఖ్యముగా జోజేపు గారి నామధేయమును ఇచ్చండి. మహా
ప్రార్థన ఆలకించండి. ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ వెంటమని పలికినమో మా కడలో తండ్రి. సకల మానవాళిని ప్రోక్షించండి తండ్రి. మేమందరము ఒక సంఘముగా ఒక కుటుంబముగా చేరి తిరుసభ వరకు సంఘము వరకు మా తోటి సోదరుల వరకు ప్రార్థించే మంచి మనసు మాకు దయచేయండి. మా కుటుంబంలో ప్రేమానురాగాలను శాంతి సమాధానాలు వర్ధిల్లునట్లు చేయండి. ఎటువంటి చీరపీడలకు అసూయ ద్వేషాలకు తావివ్వక ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండానట్లు మా కుటుంబాలను దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనలు ఆలకించండి. ఆత్మవరకు మరియు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో మరణించిన వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు మేము ప్రార్థించి చేయగా వారు మోక్ష రాజ్యంలో భాగస్థులై మా ముఖ్యముగా 42 సంవత్సరాలుగా మర్యాదల కార్యదర్శులుగా ప్రెసిడెంట్గా పనిచేసి విశ్రాంత స్థితిలో కూడా వారి యొక్క సేవలను అందించుతున్నటువంటి స్థలాన్ని ఆశీర్వదించి వారికి కావలసిన శారీరక ఆత్మీయ ఆరోగ్యాన్ని దయచేసి స్వార్థ పరిచర్యలో పాల్గొనడానికి కావలసినటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనలు ఆలకించండి. సర్వజన రక్షక జీవాధిపతి మీ ప్రియతమ కుమారుడైన జోదేశాల వరకు వీరు వారికి ఇచ్చినటువంటి గొప్ప జన్మను బట్టి వారి భార్యలు కుమారులను కోడళ్లను బంధువులను మిత్రులను హితులను సన్నిహితులను శ్రేయోభిలాషులను అందరినీ ప్రతి ఒక్కరిని ఇక్కడికి చేర్చి ఇక్కడ చేరినటువంటి గురు పుంగవుల ద్వారా మీ దివ్య వాక్యాన్ని మాకు ప్రసాదించి పేరు పేరు నామములను దీవించి ఈ దివ్య పూజ బలిలో పాల్గొని అందరి కొరకు సమిష్టి దివ్య బలి పూజలో ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రములు వందనములు తండ్రి. ఇదే విధంగా మేమందరూ కూడా ఈ ప్రేమ సామ్రాజ్యంలో మేము కూడా భాగస్థులమై సభ్యులమై కరకాలము ప్రేమానురాగాలతో ఉండే మీ దివ్య సామ్రాజ్యంలో భాగస్థులమై ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. శుభకార్యానికి విచ్చేసినటువంటి బంధుమిత్రుల యొక్క ఆశీస్సులు జోజయ్య గారి మీద దిగి రావాలని ఇక్కడ మనందరము కూడా మన హృదయాలలో వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. జోజయ్య సార్ గారు పిల్లల గారు వారి గతమైన జీవితాన్ని ముందుకు తీసుకుని పోవడానికి కావలసినటువంటి ఆత్మీయ శారీరక మానసిక కృపావరాలను ద్వైత సర్వేశ్వరుడు అపారంగా దయచేయాలని కల్పించాలని కుమ్మరించాలని వారి యొక్క దీవెనకరమైనటువంటి కుటుంబంగా మార్చాలని ఈరోజు వారి యొక్క కుటుంబాన్ని యేసు దేవుని హృదయాన్ని సమర్పించుకొని ఉంటూ ఉండగా ఆ యేసు దేవుని హృదయాన్ని చూసినటువంటి ప్రతిసారి కూడా ఆ ప్రేమ స్వాలలు కరుణ స్వాలలు క్షమా గుణాన్ని కలిగినటువంటి స్వాలలు వీరి యొక్క కుటుంబాన్ని ఆవరించి కుటుంబ సభ్యులు కూడా ఆ యేసు దేవుని హృదయాన్ని కూడినటువంటి విధంగా జీవించాలని వారి కుటుంబం కోసం మామూలుగా కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. పోవడానికి సహాయ సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటున్నాం. వారిని జీవించండి. నిస్వార్థంతో వారు చేసినటువంటి సేవను మమతలను ఆశీర్వదించండి. వారి యొక్క ప్రేమ రోగాలు మాతో పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి బంధు మిత్రులందరినీ కూడా నీకు యెహోవా కృపను దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ యొక్క శుభ గడియలను ముగించుకొని అర్పణిద్దాం. ఇప్పుడు సాధ్యాలు Yeah.
నేను మీరు అర్పిస్తున్న ఈ దిగబలి సర్వశక్తిగా పెట్టిన సర్వేశ్వరునికి ప్రీతికరమన్నట్లా ప్రార్థించండి. నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఈ మనస్సులను ఉన్నతములకు తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు ప్రభువైన దేవుడు ఎంచుగా మీకు కృతజ్ఞతలు న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్థితి మీకు అవసరం లేదు. మా స్థితిలో మీ మహిమను ఏమాత్రమును అధికం చేయలేకున్నారు. మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుతున్నది. కావున ఇహపరములతో పాటు నూతన గాయక బృందములతో ఏకమై ఉత్తముసు మీ మహిమను స్తుతించుట ఎట్లనగా ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ నామకు నిర్మలమైన బలిని అర్పించుకునే ప్రజలను నిరతము మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వారి అరవించుచు అప్పగింపబడిన రాత్రి ఆత్మమునందుకొని అక్కడ మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించుగాక. నీవు ఎదుర్కొనిన పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత మహిమతోను
ఆమె భర్త అయిన పునీత జోజఫ్ గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగమునకు వారసులు చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనలు నిరావధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి వారి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుతున్నాం. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభలు, ఈ సేవకులు మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా గారి వారి విచారపతి తదితర విచారపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతులు, ప్రేమైతులు దృఢపరచు. నీ చిత్త ప్రకారం ఈ సభకున్న చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల జరిగిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యముగా కన్నా చేయన్న శౌర్యములను నీ ప్రేమయందు ఈ లోకున్న వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అతట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందములు పొందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేస్తున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించము. అన్ని ముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాచి కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన